హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి సెలబ్రేషన్స్ 9 days మేము మా అపార్ట్మెంట్లో ఎలా చేసుకున్నాము అనేది నేను ఎండ్ టు ఎండ్ ఈ వీడియోలో చూపించేస్తానండి. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 9 days మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఈ 9 days మాకు పిల్లలకి ఏవో ఒక యాక్టివిటీస్, ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అండ్ కోలాటం ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. సో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఈ 9 days ఎలా అయిపోయాయో కూడా తెలియలేదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, వినాయకుడు చవితి ముందు రోజు అండి. వినాయకుడిని తీసుకొస్తున్నారు మా వాళ్ళు. సో అందరూ కూడా కిందకు వచ్చి చక్కగా వినాయకుడిని దించుతున్నారనమాట. ఇప్పుడైతే వినాయకుడిని పక్కన పెడుతున్నారండి. వినాయక చవితి రోజున పంతులు గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ముహూర్తానికి స్వామివారిని అయితే ప్రతిష్ఠ చేస్తారు. ఈ వరకు మా హస్బెండ్ నాతో ఇక్కడ కామెడీ చేస్తున్నారు. మా వైఫ్ వీడియో తీస్తుంది అని చెప్పి అలా కామెడీ చేస్తున్నారనమాట కిందకు వచ్చినప్పుడు. అండ్ వినాయక చవితి రోజున ఇది నైట్ స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత పూజ జరిగింది కదండి, ఆ పూజ వీడియో ఇదైతే. సో ప్రసాదాలు అవన్నీ కూడా చేసుకుని అందరూ తీసుకొస్తారు. నైట్ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ టైంకి కిందకు వచ్చేసి అంతా పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా స్వీకరించి అక్కడే చాలాసేపు టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట. ఇది ఫస్ట్ డే అండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము సరస్వతి పూజ చేస్తారు పిల్లలందరికీ కూడా. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా సరస్వతి పూజ అయితే చేస్తామండి వినాయక చవితి తర్వాత. సో పిల్లలందరూ కూడా ఈ సరస్వతి పూజ అయితే చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరొకరు కూర్చుని వాళ్ళతో ఈ సరస్వతి పూజ అయితే చేపిస్తారు పిల్లలకి ఉంటుందని చెప్పి. సో చూడండి, వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో వాళ్ళు, మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ అన్నమాట. సో పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ పూజ అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్. మా వాడు చూడండి గంట కొట్టేస్తున్నాడు, హారతి ఇస్తూ ఉన్నాడు. సో చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది సరస్వతి పూజ. సో ఇలా సరస్వతి పూజ చేయడం వల్ల అంటే కొంచెం చాలా బ్లెస్డ్గా అలా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీడే ఏదో ఒక పూజ జరుగుతూ ఉంటుందండి ఆ 9 days. అందుకని చెప్పి ఇంట్లో అంతా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం అందరం కలుసుకుంటూ ఉంటాం కదా నార్మల్ డేస్లో అంతా బిజీగా ఉండడం వల్ల. సో ఈరోజు నెక్స్ట్ డే వచ్చేసి కుంకుమ పూజ అండి. ఇది కుంకుమ పూజ వీడియో. సో అమ్మవారిని ఇలా డెకరేట్ చేసాము కుంకుమ పూజ చేయడం కోసం అని చెప్పి. నాకు ఆఫీస్ ఉందని చెప్పి నేను జాయిన్ అవ్వలేకపోయాను, కుంకుమ పూజ పార్టిసిపేట్ చేయలేకపోయాను ఆ రోజు. చూడండి వీళ్ళందరూ మా వాళ్ళు. కుంకుమ పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. సో పంతులు గారు వస్తారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయితే పూజ అయితే జరుగుతుందండి. చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ మేము ఇలా వెజిటేబుల్స్తో వినాయకుడిని అయితే చేసాము. అక్కడే చెప్పాను కదా, డైలీ ఏదో ఒకటి యాక్టివిటీ ఉంటుంది. అందరం కూడా గ్యాదర్ అయ్యి ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకొక నెక్స్ట్ డే వచ్చి మా పూజ జరిగిందండి. ఇది మా పూజ వీడియో అన్నమాట. అండ్ అంటే మా ఫ్లాట్స్లో 20 members ఉంటారు కాబట్టి డైలీ 2 members కింద పీటల మీద కూర్చుంటారు. సో అలా మేము ఈ 2 families అయితే మేము కూర్చున్నాం అన్నమాట ఆ రోజు. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము. మా వాళ్ళు మా హస్బెండ్కి నేను కాలు మొక్కే వీడియో కూడా తీసేశారు. ఈ వీడియో మా పూజ అయిపోయిన తర్వాత అదే రోజున నైట్ మేము కోలాటం కూడా ప్రాక్టీస్ చేసామండి. జస్ట్ అంటే ప్రాక్టీస్ అని కాదు,
ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా పెట్టారు అదే రోజు. సో పిల్లలు, పెద్దవాళ్ళు, జెంట్స్, లేడీస్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఉట్టి కొట్టడానికి వెళ్తుంటే వాటర్ పోసేయడం అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ నైట్ 1 o'clock అలా అయింది. అండ్ నెక్స్ట్ డే మీకు లాస్ట్ నిమజ్జనం రోజు పొద్దున్న అయితే హోమం జరిగిందండి. అందరం కూర్చున్నాము. అండ్ అదే రోజు అన్నదానం కూడా ఆఫ్టర్నూను. సో అక్కడ చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ అందరినీ కూడా మేము పిలుస్తామన్నమాట. ఇది మార్నింగ్ రోజు భోజనాలు అవన్నీ చేస్తున్నారు కదా. మార్నింగ్ ఉప్మాతో పాటు ఆవకాయ పచ్చడి కూడా పెట్టారు ఇక్కడ. సో నేను ఆ స్పెషల్స్ కూడా ఏంటో అని నేను ఇక్కడ వీడియోలో తీసాను. మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు వేడివేడిగా. సో అంటే చూడడానికి అవి కూడా చాలా బాగుంది అని చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నాను. ప్రసాదం కోసం అని చెప్పి పులిహోర చేశారండి. అండ్ స్వీట్స్ వచ్చేసి కాలా జామున్ అండ్ పూతరేకులు కూడా పెట్టాము. ఇంకా తెలంగాణ స్పెషల్ బగారా రైస్, పులిహోర ఉంది కాబట్టి బగారా రైస్ కూడా చేసాము ఇక్కడ. అండ్ సాయంత్రం నిమజ్జనం టైంకి మళ్ళీ ప్రసాదం కావాలని చెప్పి పులిహోర కొంచెం ఎక్కువే చేశారనమాట. ఇంకా వైట్ రైస్, ఇంకా ఫ్రై ఐటెం వచ్చేసి బెండకాయ ఫ్రై చేశారండి. సో ఎవ్రీ ఇయర్ మాకు వీళ్ళే చేస్తారు. మాకు నిమజ్జనం అంటే వినాయక చవితి అప్పుడు అన్నదానం ఎవ్రీ ఇయర్ పెడతాం కదా. సో ఈ కుక్సే వచ్చి చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. నేను వీడియోస్ తీసుకుంటుంటే ఏదో మిస్ అయిపోయానని చెప్పి ప్రతిదీ ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పి అన్నీ చూపించారు. చాలా బాగా చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి రైతా కూడా చేశారు. అండ్ పప్పు, టమాటో, ఇంకా సాంబార్ అండ్ పాపడ్స్ కూడా చేశారండి. ఇవి స్పెషల్స్. ఆల్మోస్ట్ అందరూ చుట్టుపక్కల అందరూ కూడా వస్తారనమాట. చాలా బాగా జరుగుతుంది. అన్నదానం ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఫస్ట్ అంటే భోజనాలు రెడీ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెడతాం కదండి, అది ఇక్కడ మా వాళ్ళు చేస్తున్నారు. ఆ టైంకి మాకు పంతులు గారు కూడా వచ్చి అందరికీ బొట్లు అవి పెట్టి ప్రసాదం అది కూడా స్వామివారికి పెట్టిన తర్వాత అందరూ కూడా కాసేపు అక్కడ ఉన్నామన్నమాట. అంటే వినాయకుడిని కదిలిస్తారు కదండి, ప్రసాదం అంతా పెట్టిన తర్వాత స్వామివారిని అయితే కదిలించారు. ఇంకా మేము ఈవినింగ్ నిమజ్జనానికి అయితే మేము రెడీ అయిపోతున్నాం అన్నమాట. పిల్లలు అందరూ చూడండి పిల్లలు జెంట్స్ ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు స్వామివారి కండువాలు వేసుకొని. అండ్ అన్నదానం అయితే స్టార్ట్ చేసామండి. 1 అయింది ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసరికి. చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది అన్నదానం అంతా కూడా. సో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈ వెరైటీస్ అన్నీ కూడా మా వాళ్ళు దగ్గరుండి మరి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వడ్డిస్తున్నారనమాట. అంతా కూడా ఒక లుక్ వేసేసేయండి. నేను జస్ట్ పైన అంతా చూపిస్తున్నాను వీడియోలో. అండ్ మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అందరూ వస్తూ ఉన్నారనమాట. క్యూ కూడా చూడండి గేట్ వరకు ఉంది. అండ్ అంతా అయిపోయిన తర్వాత మేము జెంట్స్, లేడీస్ అందరూ కూడా పిల్లలకి డ్రెస్ కోడ్స్ అనుకున్నాం. మేము బ్లూ కలర్ కుర్తీస్ అన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు, జెంట్స్ అందరూ కూడా ఎల్లో కలర్.
ఫేసెస్లో క్యూట్గా ఉన్నారు అసలు తన బర్త్డే ఆ రోజు ఫస్ట్ డే కూడా ఒక బాబు చేసాము. ఇంకా స్వామివారికి అయితే బాగా దానిలోకి అయితే ఎక్కిస్తున్నాము వాళ్ళు మా డాన్స్ చూసి. నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. కంప్లీట్ అయ్యేసరికి 2 o'clock అయింది నైట్. థ్యాంక్స్ ఫర్